నమస్తే. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి అంటూ అమీన్పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ శోభాయమానమైంది. హనుమాన్ శోభాయాత్రతో బీరంగూడ అమీన్పూర్ మున్సిపాలిటీ దద్దరిల్లుతూ ఉంది. ఆదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది హనుమాన్ శోభాయాత్ర ఏ విధంగా సాగుతుందో ఈ ఏడాది కూడా అదే విధంగా భారీ ఎత్తున కళాకారుల డప్పు చప్పుళ్ల మధ్య హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతుంది. నాతో పాటు ఎడ్ల రమేష్ గారు ఉన్నారు, ఆదెల్లి రవీందర్ ఉన్నారు, ఇంకా పెద్దలంతా ఉన్నారు. వాళ్ళందరితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటగా ఆదెల్లి రవీందర్ గారితో మాట్లాడదాం. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున హనుమాన్ శోభాయాత్ర గత 7-8 ఏళ్లుగా తీస్తూ ఉన్నారు. ఈ ఏడాది వేలాది మంది జన సందోహం మధ్య, హిందూ బంధువుల మధ్య ఈ కార్యక్రమం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క బీరంగూడ హనుమాన్ దేవాలయంలో గతంలో దేవాలయం చిన్నగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము ఉగాది రోజు మరియు ఈ యొక్క హనుమాన్ జయంతి రోజు మా పెద్దలు, మా నాన్నగారైన ఆదల్ నారాయణ గారు, గ్రామ పెద్దలు ఆ చిన్న గుడికి సున్నం వేయడము, తర్వాత ఈ యొక్క స్వామివారికి అభిషేకం చేయడము చేసేవాళ్ళు. ఆ తర్వాత క్రమంలో మరి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నాడు మరి హనుమాన్ జయంతి రోజు కూడా ఈ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మరి యొక్క 6 సంవత్సరాల కింద ఈ యొక్క హనుమాన్ జయంతి, హనుమాన్ విజయోత్సవం సందర్భంగా మరి యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ముఖ్యంగా ఈ యొక్క హనుమాన్ విజయోత్సవం గురించి చెప్పాలంటే ఈ యొక్క హనుమాన్ బీరంగూడలో హనుమాన్ దేవాలయంలో హనుమాన్ విజయోత్సవం నాడు ప్రత్యేక పూజలు జరిపించి స్వామివారికి ప్రత్యేక పూజలు పొద్దున్న 5 గంటల నుండి దాదాపు 1 గంట వరకు ప్రత్యేక పూజలు వేల సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకొని అక్కడ పూజలు చేసుకుంటారు. ఆ తర్వాత క్రమంలో ఇక్కడ సాయంత్రం 6 గంటలకు బీరంగూడ మార్కెట్ నుండి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క శోభాయాత్ర ప్రారంభమవుతుంది. మరి ప్రతి సంవత్సరం లాగానే దాదాపు 6 సంవత్సరాల నుండి ఒక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా హిందూ భక్తులు, హిందూ ప్రజలు అందరూ కూడా మీరంతా చూస్తున్నారు. భక్తులు స్వచ్ఛతంగా కాలనీల నుంచి వచ్చేసి మరి స్వచ్ఛందంగా యువకులు వివిధ కాలనీ వాళ్ళు విచ్చేసి స్వచ్ఛందంగా వచ్చేసి మరి వాళ్ళంతా కూడా భగవంతునికి స్వాగతం పలుకుతూ చాలా సంతోషంగా వాళ్ళ పూర్తి సమయాన్ని ఈ యొక్క యాత్రకు ఇచ్చి వాళ్ళంతా పార్టిసిపేట్ అవుతున్నారు. నిజంగా ఈ భక్తుల సంతోషం చూస్తుంటే నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. భక్తులు ఈ విధంగా హిందూ మతం గురించి కానీ, హిందూ సంస్కృతి గురించి కానీ, హిందూ దేశం గురించి కానీ ఇవాళ ప్రజలు ఎంత తపన పడుతున్నారు. ఇవాళ మతోన్మాన రాజకీయాలు చేస్తూ, కుటీర రాజకీయాలు చేస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఈ విధంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రజలు స్వచ్ఛతంగా హిందూకు రక్షణ ఉండాలనే విధంగా, హిందూ ధర్మాన్ని రక్షించాలని, హిందూ చట్టాలను కాపాడాలని, హిందూ సంస్కృతిని కాపాడాలని, హిందూ దేవాలయాన్ని కాపాడాలని చెప్పి ప్రజల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పే ఈరోజు ఇవాళ జన సమీకరణ. ఇంతమంది ప్రజలు కేవలం ఒక సోషల్ మీడియాల ద్వారా పిలుపునిస్తే ఈరోజు వేలాదిగా ప్రజలు వస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. వివిధ కాలం నుంచి ప్రజలు తండోపతండాలుగా వచ్చేసి హారతుల్లో, మంగళారతుల్లో పూలతో మీరంతా చూస్తున్నారు. పూలతో కూడా స్వాగతం పలుకుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను రుణపడి ఉంటాను. ఖచ్చితంగా హిందూ జాతికి, హిందూ సమస్యలకు, హిందూ దేవాలయాలకు, హిందూ సంస్కృతికి, హిందూ ధర్మానికి, ఈ సనాతన ధర్మానికి ఎవరు ఏ విధంగా కీడు తలపెట్టినా ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఈ యొక్క మతాత్మ శక్తులను, ఈ విధంగా హిందూ జాతికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళను ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీలైనా ఖచ్చితంగా బొందబెడతాం. హిందూ జాతిని సమైక్యం చేసి ఈ యొక్క దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించే వరకు కూడా శ్రమిస్తాం. ఖచ్చితంగా హిందూ దేశంగా ప్రకటించే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఖచ్చితంగా భారతదేశం హిందూ దేశం కాబోతోంది. ఓ పక్కన శంభులింగేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, మహాశివరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. మరో పక్కన మీ ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ ఆలయం ఏదైతే ఉందో సుమారు 50 ఏళ్ల చరిత్ర ఉందని చెప్పి గ్రామస్తులంతా చెప్తారు. ఈరోజు అక్కడ కూడా పెద్ద ఎత్తున పూజలు జరుగుతున్నాయి, నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి. ఈ పూజలు జరగడం వల్ల బీరంగూడే కాకుండా అమీన్పూర్ మున్సిపాలిటీ అంతా శోభాయమానంగా మారే అవకాశం ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ వెళుతున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. ఖచ్చితంగా ఈ యొక్క భగవంతుడి ఆశీస్సులు ఈ బీరంగూడ హనుమాన్ దేవాలయం, మీరు అన్నట్టు శంభులింగేశ్వర ఆలయం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు చేయించడం, ఈ ప్రాంతంలో దైవభక్తిని పెంచడం, ఈ ప్రాంత ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని, ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా మరొకసారి హిందూ ప్రజల భావాలతో మరి ఈ యొక్క భక్తి పాటలతో ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా అనుకున్న ఆశ ప్రజలు మంచిగా స్పందిస్తున్నారు. ఖచ్చితంగా ముందుకు వస్తున్నారు. హిందూ సంస్కృతిని కాపాడదామని తెలియజేస్తున్నారు. అండ్ చివరిగా గ్రామస్తులంతా సహకారం చేశారు. మీకు అందరి సహకారంతో, వాళ్ళందరి దీవెనలతో, పెద్దల దీవెనలతో ఈ శోభాయాత్ర అనేది గడిచిన 5-6-7 సంవత్సరాలుగా బాగా కొనసాగుతుంది. వాళ్ళకి ఏమన్నా చెప్పదలుచుకున్నారా? మేము ఒక్కటే చెప్తున్నాము, ఈరోజు ఏదైతే దైవభక్తితో చేపట్టిన కార్యక్రమాలు, గ్రామ ప్రజల సంక్షేమం, గ్రామ ప్రజల అభివృద్ధి, ఈ దేశ సంస్కృతి, హిందూ ధర్మ రక్షణ, ఏదైతే సనాతన ధర్మ రక్షణ,
వీటి గురించి మేము చేస్తున్న కార్యక్రమాలకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి యువకులు, మహిళలు, కాలనీవాసులు, వివిధ కుల సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఈరోజు సంపూర్ణ మద్దతు ప్రకటించున్నాయంటే వారందరూ కూడా పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను. నేను వారి నుంచి ఆశించేది ఏం లేదు. ఖచ్చితంగా హిందూ జాతిని సమైక్యం చేయడంలో భాగంగా మీరందరూ కూడా పాలు పంచుకున్నందుకు మరొకసారికి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనతో పాటు ఎడ్ల రమేష్ గారు ఉన్నారు. శోభాయమానంగా బీరం కూడా అంతా వెలిగిపోతూ ఉంది. రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. చాలా అద్భుతంగా శోభాయాత్ర కొనసాగుతుంది. ఆదెల్లి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఏం చెప్తారు? జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగి బలి. హిందూ సంఘాల ఐకమత్యం గురించి ఆదెల్లి రవీంద్రన్న గారు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఈ రోజును శోభాయాత్రగా నిర్వహిస్తున్నారో అది ప్రతి సంవత్సరం ఇంతింతై ఒట్టుడింతై అనే విధంగా ప్రతి సంవత్సరానికి ఇంతింత చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పార్టీలకు సంబంధం లేకుండా రవీంద్రన్న గారి పిలుపు మేరకు అన్ని పార్టీల నాయకులు వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడం, సంఘీభావం తెలుపు చాలా శుభ సూచకం, చాలా సంతోషకరమైన అని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. వాస్తవానికి ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు హిందూ ధర్మం రోజు రోజుకి అణగారిపోతున్న సందర్భంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయం. చాలా ఎక్కడైనా సరే ప్రతి దేవాలయాల్లో హిందూ మతం, హిందూయిజం గురించి ప్రజల్లో కూడా భక్తిభావం చాలా పెరుగుతుంది. ఇది పెరుగుతుందని చెప్పడానికి నిదర్శనం ప్రతి దేవాలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఈ యొక్క హిందూ సంఘటితం కావడం, దేశ అభిమానం పెరగడం, దేశ భక్తి పెరగడం, దేశ సమైక్యతను పెరగడం సూచిస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. మున్సిపల్ సిబ్బందే కానీ పోలీస్ సిబ్బంది ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆదెల్లి రవీందర్ ఆధ్వర్యంలో జరుగుతున్న వీరంగూడలో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రకి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిజంగా పోలీసులకి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు. ఈ హనుమాన్ శోభాయాత్రలో హిందూ సంస్కృతిని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా వేలాది మంది జనాలు హనుమాన్ భక్తులే కానివ్వండి, శ్రీరాముడి భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొంటూ ఉన్నారు. చాలా అద్భుతంగా హనుమాన్ శోభాయాత్ర సాగుతుంది. ఏం చెప్తారు? రోజు ఇట్లాంటి శోభయాత్ర హైదరాబాద్లోనే అనుకునే వాళ్ళము. ఇక్కడ మా చుట్టుపక్కల పటంచెరు కాన్స్టిట్యున్సీలో ఇంత పెద్ద ఎత్తున చేసేది రవీంద్రన్న, రమేష్ అన్న. దానికి ప్రతి ఒక్క కాలనీ వాసులు పెద్ద ఎత్తున రావడము. నేను ఇంతకుముందు వెళ్ళాలంటే శోభాయాత్ర హైదరాబాద్ వెళ్ళేవాళ్ళము. ఇలా మనం హైదరాబాద్ వెళ్ళే అవసరం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుంటే ఎక్కడి పబ్లిక్ అక్కడ హిందుత్వం కానీ ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇట్లాంటి కార్యక్రమాలు శ్రీరామనవమి కానీ, మన హనుమాన్ జయంతి కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్కరు ఎవ్వరు ఏ జిల్లాలో ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అక్కడ జరుపుకొని హిందువులందరూ పెద్ద ఎత్తున ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రతి ఒక్క హిందువులని కోరుకుంటున్నా. మనం అందరం బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకునే సంస్కృతి మన హిందువుల అది ఒకటే. అందుకే చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు టైం ఇచ్చుకొని ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని భగవంతుని కృప కలగాలని ప్రతి ఒక్కరు. హనుమాన్కి పుట్టుక అనేది ఉండదు, జయంతి అనేది ఉండదు. హనుమాన్ది మామూలుగా అన్నికి జయంతిలు ఉంటాయి కానీ హనుమాన్కి జయంతి అనేది లేదు. ప్రతి దగ్గర హనుమానుడు ఎప్పుడు మనం తలుచుకుంటే అక్కడ మన కళ్ళ ముందే కనబడతాడు. మన కోరికలు ఎల్లవేళలా నెరవేర్చే భగవంతుడు హనుమంతుడే. ఈరోజు నేను ప్రజలందరికీ కోరుకునేది హనుమంతునికి మొక్కుకుంటే అందరి దేవుళ్ళని మొక్కుకున్నట్టే ప్రతి రూపంలో హనుమంతుడు కనిపిస్తాడు. జై శ్రీరామ్. మనతో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షులు అనిల్ గారు ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర అనేది మరి నిజంగా ఒక రామ భక్తుడు మనస్సు పెట్టి చేస్తే ఏ విధంగా శోభాయమానంగా ఉంటుందో, ఉదాహరణకి మా రవీంద్రన చేస్తున్నటువంటి ఈ యొక్క శోభాయమానంగా జరుగుతున్నటువంటి ఈ శోభాయాత్రనే. ఇందులో ఎక్కడ కూడా అందరూ జనాలు, కాలనీ ప్రజలు, నాయకులు, ఇక్కడున్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారంతరం వారు వచ్చారు తప్ప మేము ఎవరికి కూడా పేరున పోయి ఇంటింటికి పోయి పిలిచిన లేదు, చేసిన లేదు. కేవలం సోషల్ మీడియాలో ఇట్లా ఫలానా రోజున ఈ కార్యక్రమం జరుగుతుందని అన్న చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావడం నిజంగా ఇది
దేవుడి యొక్క లీలనే హనుమంతుడే పిలుచుకున్నాడు. ఆయన రాముడి యొక్క శోభ ఇక్కడ హిందువుల బలం ఏంటో చూపించడానికి మరి హనుమంతుడే ఈ యాత్ర రూపంలో సాగుతున్నాడని నేను భావిస్తున్నా. మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎన్నో జరగాలి. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదిల్ రవీంద్ర గారికి మంచి శక్తిని, దానికి సంబంధించిన అన్నిటినీ కూడా దేవుడు ప్రసాదించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చివరగా చాలా మంది యువకులు కనిపిస్తూ ఉన్నారు శోభాయాత్రలో. మునుపెన్నడూ లేని విధంగా జై హనుమాన్ నినాదాలతో యువకులు స్వచ్ఛందంగా తరలి రావడం చాలా సంతోషాన్ని అనిపిస్తూ ఉంది. అవునన్నా, నిజంగా గడిచిన ఒక 2-3 సంవత్సరాల నుంచి చూసినట్లయితే మరి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయితేనేంటి, మరి ఈ మధ్యన జరిగిన శోభాయమానంగా మరి ప్రతి కాలనీలో శ్రీరామనవమి ఎంతో ఘనంగా జరిగాయి. వీటన్నిటి దృష్ట్యా మరి ప్రజల్లో ఒక ఇదివరకైతే కొంచెం భయం ఉండేది. బయటికి రావాలంటే ఎవరేమనుకుంటారు, ఒక ర్యాలీ తీయాలంటే ఎవరేమనుకుంటారనే భయాలు ఉండేవి. ఆ భయాలన్నీ ఇట్లా పారదోలుతూ ధైర్యంగా మరి మా రవీంద్రన్న ముందుకు రాబట్టి ఇవాళ రోజున హిందువులందరూ కూడా బయటకు వచ్చి హ్యాపీగా మరి ఇట్లాంటివి చేసుకోగలుగుతున్నారు. దానికి నిజంగా మరి ఇక్కడ దీనికి ఏర్పాటు చేసినటువంటి రవీంద్రన్న, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడ మా ఇంకో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాకు సహకారాన్ని అందిస్తున్నటువంటి ఎట్ల రమేష్ గారు, మా పూర్వ పట్టణాధ్యక్షులు ఆగిరెడ్డి గారు, వీరందరి సహాయ సహకారాల వల్ల మరి ఇవాళ రోజున భక్తులందరూ కూడా యూత్ మెయిన్గా బయటకు వచ్చి హ్యాపీగా ఇట్లాంటి వాటిలో పాల్గొంటున్నారు. చివరిగా ఆగారెడ్డి గారు ఒక 2 మాటలు మాట్లాడండి. ఎట్లా అనిపిస్తుంది శోభాయాత్ర మన ప్రాంతంలో? జై శ్రీరామ్, జై హనుమాన్, రామ్ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి, రామ్ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్కి. ఈరోజు ఇక్కడ బీరంగూడలో ఎక్కడ చూసినా హనుమాన్ జపము, రామనామము, పెద్ద ఎత్తున ప్రజలు ఈ వీధులు కూడా వచ్చి ఈ బీరంగూడ మండే మార్కెట్ నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీ ఆదిలి రవీందర్ గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు మరియు ఆయన ప్రతి కులమును, మతమును మరియు సంఘ పెద్దలను మరియు గ్రామస్తులను మరియు ఈ యొక్క కార్యక్రమానికి కౌన్సిలర్లు, మన రాష్ట్ర నాయకులు మన ఎడ్ల రమేష్ గారు మరియు పట్టణాధ్యక్షులు మన ఆచార్య గారు మరియు కృష్ణమూర్తి గారు ఈ యొక్క కార్యక్రమాలకు అందరూ వచ్చి ఈ యొక్క బీరంగూడను దద్దలిపోతుంది మన జనాలతో, రామనామముతో. ఈ యొక్క కార్యక్రమానికి యువకులు అందరూ ముందొచ్చి గొప్పగా ఈ యొక్క ఉత్సాహాన్ని, ఈ యొక్క హనుమంతుని యొక్క శక్తిని అందరిలో నింపి నరాలలో వాళ్ళ యొక్క శక్తి ఉన్న ఉత్సాహాన్ని చూసి ఉప్పొంగిపోతున్న మాకు ఇదే రామనామం. జై శ్రీ హనుమాన్, జై శ్రీరామ్. సో ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో శోభాయమానంగా హనుమాన్ రథయాత్ర, శోభాయాత్ర కొనసాగుతుంది. గడిచిన 5-6 ఏళ్లుగా ఆదిలి రవీందర్ గారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దలందరి సహకారంతో చాలా చక్కగా వైభవంగా ఈ హనుమాన్ శోభాయాత్ర కొనసాగుతూ ఉంది. చాలామంది యువకులు కనిపిస్తూ ఉన్నారు. హిందూ సంస్కృతి ఉట్టిపడేలా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో వందలాది మంది యువకులు ఆ హనుమాన్ జెండాలను పట్టుకొని బీరంగూడ పురవీధుల్లో నడి రోడ్డు మీద నడుస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నిజంగా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగడం వల్ల ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పి పెద్దలంతా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా మనం కిందకు వచ్చి ఎవరైతే యువకులు ఉన్నారో ఆ యువకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కోలాట ఆటలు ఆడుతూ ఉన్నారు, కోలాటం ఆడుతూ ఉన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను మరొకసారి గుర్తు చేసే విధంగా ఆదిలి రవీందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి నేను కూడా కిందకు వచ్చి యువకులతో మాట్లాడిద్దాం, మహిళలతో మాట్లాడిద్దాం. వాళ్ళు ఎలా ఈ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం ఏంటనేది నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతంగా సాగుతుంది, మహిళలు కూడా పాల్గొంటూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది హనుమాన్ శోభాయాత్ర? ముందు కన్నా ఈసారి ఇంకా చాలా మంది పిల్లలు కనిపిస్తూ ఉన్నారు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈసారి ఏంటంటే గ్రూపుల్లాగా అంటే ప్రతి గల్లీకి గ్రూప్ లాగా పెట్టేసి గ్రూప్తో మాట్లాడి ఈసారి పెద్ద ఎత్తున ఇంకా ప్లాన్ చేసి చేయడం జరిగింది. హాయ్ నాన్న, మీ పేరు? వర్ష. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలు హనుమానికి. చాలా మంది కనిపిస్తూ ఉన్నారు శోభాయాత్రలో. ఏం చెప్తారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి కూడా ఇలానే చేస్తున్నాము, సో ఇప్పుడు కూడా ఇలానే చేయాలని అనుకుంటున్నాము. సో
సో ఇట్లాంటి కార్యక్రమాలకి మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలి, చేశారా ఈసారి? చేసాం అవును, ప్రతి ఒక్కరు పాల్గొనాలి అండ్ సాంస్కృతికంగా ముందుకు తీసుకొని వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడున్న దాంట్లో సాంస్కృతికంగా అంత సాంప్రదాయంగా ఎవరు చేయట్లేదు కాబట్టి మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఇలాంటి సాంప్రదాయాన్ని పాటిస్తూ ఇలానే ముందుకెళ్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆదల్లి రవీంద్ర సమక్షంలో గ్రామ పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా ఊరేగింపు తీయడం జరుగుతుంది. కానీ ఈసారి ఇంకా జనాలు ఉత్సాహంగా పాల్గొని చాలా జయప్రదంగా తీయడం జరిగింది. ఏం చెప్తారు? చాలా మంది యువకులు కనిపిస్తూ ఉన్నారు శోభాయాత్రలో. జై శ్రీరామ్. ముఖ్యంగా గ్రామ పెద్దలు యాదల్లి రవీందర్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మన హిందూ సమాజంలో ఈ బీరంగూడెంలో ఒక బీరంగూడ గ్రామ బిడ్డగా నేను గర్వపడుతున్నాం. మా గ్రామస్తులందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈరోజు ర్యాలీ అంత ఆషామాషి ర్యాలీ కాదు, మన హిందువుల ఐక్యతను చాటేది. రాముడు ఒకటే బాణం, ఒకటే మాట, ఏకన పత్నిభద్రుడుగా ఆయన ఎలాగా ఉన్నాడో మరి యాదల్ రవీందర్ అన్న గారు కూడా గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీలో ఉంటూ ఏ పార్టీ మారకుండా ఈరోజు తన సొంత నిధులతో ఈ యొక్క కార్యక్రమం బీరంగూడ గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా కృతజ్ఞతగా భావిస్తున్నాం. ముఖ్యంగా రాముడిది ఈ కార్యక్రమం శోభయాత్ర గత 5-6 సంవత్సరాల నుంచి మేము పాల్గొంటున్నాము. ఈ ఆదల్లి రవీందర్ గారి ఆధ్వర్యంలో ఇంత బాగా జరుగుతుందంటే ఈసారి అనుకున్న కంటే 10 రెట్లు ఎక్కువ జరిగింది. గ్రామ పెద్దలు వివిధ కుల మతాలకు అతీతంగా వచ్చారు, చాలా పార్టీలకు కూడా అతీతంగా వచ్చారు, టెంపుల్ అధ్యక్షులు కూడా వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా మహిళలకు ఎవరేం చెప్పలే, పిలుపు మేరకు కోలాటాలు ఆడుకుంటూ వాళ్ళ భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇదే శ్రద్ధతో మనకి ఏదైతే మన హిందూ సాంప్రదాయానికి ఏ పార్టీ అయినా సరే విలువ ఇస్తుందో ఆ పార్టీకే మనం జై కొట్టాలి. అది అర్థం చేసుకొని మనం అందరం ఇలాంటి పండగ వాతావరణం కలుపుకొని మళ్ళీ ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ముందుగా సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళకందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మం ఒకటే నేర్పిస్తుంది, లోక సమస్త సుఖినో భవంతో వసుదైక కుటుంబకం. ఇది ఒక్కటి అందరి మనసులో ఉండాలా. ఆ వసుదైక కుటుంబం అని ఫీల్ అయ్యే ఒకే ఒక్క నాయకుడు మన నరేంద్ర మోడీది. జయంతి పురస్కరించుకొని ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది. అందరూ పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు. ప్రజలందరూ ఇది మా ఈవెంట్, మా హనుమాన్ అని చెప్పి వాళ్ళకై వాళ్ళు వచ్చారు. నాయకత్వం తీసుకున్న వాళ్ళు కూడా బాగున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే లేడీస్ మోర్ దెన్ 1000 మెంబర్స్ వచ్చారు లేడీస్. ప్రతి టీం, కోలాటం టీం, భజన టీం, ఇంకా సంస్కృత నృత్యాలు, లేడీస్ అందరు పార్టిసిపేట్ చేశారు. లేడీస్ ఇలాగా బయటికి రావాలి. లేడీస్ లేని ఇల్లు ఎలాగో లేడీస్ లేని సమాజం కూడా అంతే. కుంటి సమాజం మనకొద్దు, లేడీస్ కూడా ఈక్వల్, అందరూ రావాలి. జై శ్రీరామ్. ఎక్కడన్నా ఏం పేరు నీది? కృతిక్ సాయి. గుడికి వెళ్తావా నువ్వు? గుడికి వెళ్ళాలి, రోజు గుడికి వెళ్ళాలి. మనం రోజు ఇట్లానే బొట్టు పెట్టుకోవాలా? సరే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో ఈ ప్రాంతం అంతా మారిపోకపోతుంది. వీడియో జర్నలిస్ట్ అంజితో గోపికృష్ణ, న్యూస్ 16 బీరంగూడ నుంచి.